హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి దీపావళి అయితే వస్తుంది కదా, దాని గురించి ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తే మీకే అర్థమవుతుంది. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అండ్ అప్లికేషన్ లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఎడిట్ చేసిన ఒక్కసారి పిక్ని అయితే చూడండి. ఇది మనకి దీపావళికి సంబంధించిన ఫోటో ఎడిటింగ్ అనమాట. సో మీకు డెఫినెట్గా నచ్చుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో మెటీరియల్స్ వాళ్ళు ఒక్క లైక్ చేయండి. సో లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో మనకు ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కింద చూసుకోండి, మనకి ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ వన్ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంటుంది. యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మీ యొక్క పిఎన్జీని అయితే యాడ్ చేసుకోవాలి. సో మీకు పిఎన్జీ ఎలా కట్ చేసుకోవాలో తెలియకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ వీడియోని చూడండి, మీకే తెలుస్తుంది పిఎన్జీ లెక్క ఎలా కట్ చేసుకుని. సో మీ యొక్క పిక్ని ఇలా పిఎన్జీ లెక్కలో పెట్టుకున్న తర్వాత సో ఇది కొంచెం జూమ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్ మధ్యలో సెట్ చేయండి. సెట్ చేసేసిన తర్వాత ఇక్కడ పైన మనకి ఎరేజర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఎరేజర్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఎరేజర్ పైన ట్యాప్ ఇచ్చేసి సో ఈ సైజ్ అనేది కొంచెం డిగ్రీస్ చేసుకోండి. 70 డిగ్రీస్ పెట్టుకొని లైట్ పెట్టుకొని సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కింద లాస్ట్ ఇక్కడ లైట్గా ఇట్లా రబ్ చేసేసేయండి. సో ఇలా రబ్ చేసేసి ఏంటంటే మనకి ఈ పిక్ అనేది ఇందులో ఉన్నట్టు మనకి అనిపిస్తుంది అనమాట. సో ఇలా రబ్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని దీపాలు ఉంటాయి అనమాట. సో పిఎన్జీ అనమాట. ఈ పిఎన్జీలు ఏం చేస్తారంటే ఇక్కడ పైన లాస్ట్ కార్నర్లో ఇలా అయితే సెట్ చేసేసుకోండి. సో ఇలా సెట్ చేసేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకొక పిఎన్జీ ఇస్తాను. సో ఈ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసేసుకొని దీన్ని ఇలా స్క్రాల్ చేసేసి ఇక్కడ లాస్ట్ కార్నర్లో పెట్టండి పైన. సో ఇక్కడ లాస్ట్ కార్నర్లో పెట్టేసి సో దీన్నే మళ్ళీ డబుల్ చేయాలి. సో ఇక్కడ పైన స్క్వాడ్స్ మీద దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ డూప్లికేట్ లేయర్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ అయ్యి డబుల్ అవుతుంది. సో దీన్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ సైడ్ పెట్టండి. సో ఇలా ఇక్కడ సైడ్ పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వాటి మళ్ళీ ఏం చేస్తారంటే యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు మీకు ఇక్కడ హ్యాపీ అని ఉంటుంది కదా, హ్యాపీ అని ఒక పిఎన్జీ ఇస్తాను. సో హ్యాపీ అని పిఎన్జీని తీసుకొచ్చేసి ఇక్కడ పైన కరెక్ట్ ఈ మధ్యలో ఇలా సెట్ అయితే చేసేయండి. సెట్ చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ కొన్ని మీకు క్రాకర్స్ ఫోటోస్ అయితే ఇస్తాను. క్రాకర్స్ ఫోటోస్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఇక్కడ మధ్యలో కరెక్ట్ ఇక్కడ కింద ఉందా కార్నర్లో ఇలా సెట్ చేసేసేయండి. ఇలా సెట్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు ఒక దీపం ఫోటో ఇస్తాను. సో ఆ దీపం ఫోటోని అయితే వచ్చేసి ఇక్కడ హ్యాపీ పక్కకు పెట్టండి. సో అలా హ్యాపీ పక్కకు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇప్పుడు టెక్స్ట్ రాయాలి. మీరు ఏం టెక్స్ట్ రాస్తారంటే హ్యాపీ అని ఉంది కదా, దీపావళి అని టెక్స్ట్ రాయాలి. తీసుకోండి, ఇక్కడ టెక్స్ట్ పైన ట్యాప్ ఇచ్చేసి సో ఇక అయితే టెక్స్ట్ అనేది రాయండి. రాసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో పెట్టండి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కలర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, కలర్స్లోకి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూసుకొని కలర్స్లోకి వెళ్ళేసేయండి. కలర్స్లో ఏం తీసుకుంటారంటే మీకు ఇక్కడ చూసుకోండి, మీరు ఇక్కడ ఎల్లో కలర్ కాకపోయినా ఒక కలర్ ఉంటుంది, ఆ కలర్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇలా వచ్చేస్తుంది మీ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కలర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకొని ఇక్కడ ఎల్లో కలర్ ఉంది, ఇక్కడ మనకి బ్లూ కలర్ ఉంది కదా, బ్లూ కలర్ తీసేసి సో ఇప్పుడు మీ కొంచెం కలర్ చేంజ్ చేయాలి. సో లైట్గా ఇట్లా కలర్ చేంజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకొని షార్ప్నెస్ అని ఉంది కదా, షార్ప్నెస్ పైన ట్యాప్ ఇచ్చేసి సో దీన్ని లైట్గా డిగ్రీస్ చేసుకోండి. 24 డిగ్రీస్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వాడు ఏం చేస్తారంటే మళ్ళీ అలానే దానిపైన పక్కకి ఇంకా చూసుకొని మనకి ఇక్కడ చూసుకోండి, మనకి ఎలాంటి షాడోస్ అని ఉంటుంది, షాడోస్ పైన ట్యాప్ ఇచ్చేసి సో షాడోస్ మొత్తం డిగ్రీస్ చేసేసేయండి. డిగ్రీస్ చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ పక్కకి స్క్రాల్ చేసి ఇక్కడ బ్రషెస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ లాస్ట్ ఫోర్త్ వన్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే కొన్ని బ్రషెస్ వస్తాయి మనకి. అందులో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి ట్రీ ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకొని సో నేను నెట్ అయితే ఆఫ్ చేశాను, అది వస్తలేదు. వచ్చిన తర్వాత సో దాన్ని ఇక్కడ లైట్గా ఇట్లా డ్రా చేయండి. ఇక్కడ లాస్ట్ కార్నర్లో డ్రా చేసేస్తే మనకి అవైతే పడిపోతుంటాయి. సో పడిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ యారో మార్క్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి సేవ్ అయిపోతుంది పిక్. సో గైస్, వీడియో చూసారా, చాలా సింపుల్. వీడియో నచ్చకపోతే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ.